అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అతిథి. రచయిత కాకాని కమలా గారు. ఇక కథలోకి వెళితే, సాయంత్రం 5 గంటలు కావస్తోంది. రామారావు నిప్పు కనికల మండిపడుతూ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. తల వంచుకొని విసురుగా వీధి గుమ్మం మెట్టు ఎక్కబోతుంటే తలుపుకి ఉన్న తాళం కప్ప తలకి కొట్టుకున్నంత పని అయ్యింది. దాంతో అతనికి కోపం తారాజువ్వలా పైకి లేచింది. తామసంగా జేబులోంచి డూప్లికేట్ కీ తీసి తలుపు తెరిచి ఇంట్లోకి వచ్చాడు. భార్య నిర్లక్ష్యానికి అతని గుండె భగభగ మండుతోంది. సక్రమంగా చెప్పిన పని చెయ్యలేదు సరికదా, భర్త సంసారం పట్టకుండా షికార్లు తిరుగుతుందా? రాని చెప్తాను. దీని మూలాన ఈరోజు ఆఫీస్లో తన పై అధికారుల ముందు ఎంత అవమానం జరిగింది. ఆవేదనతో తల పట్టుకొని మునివ్రేళ్లతో కనతలు రుద్దుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు. అతనికి భార్య సీత మీద గొంతు దాకా కోపం నిండిపోయి ఉంది. ఇక్కడికి వారం రోజుల నుంచి ఆఫీసులో ఇన్స్పెక్షన్ జరుగుతోంది. ఒకప్పటి మిత్రుడే రామం పై అధికారి హోదాలో చెకింగుకి వచ్చాడు. ఆఫీస్ పని ఒత్తిడి చేత ఆడిట్ ఆఫీసర్గా వచ్చిన స్నేహితుడు కృష్ణమూర్తిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి మర్యాద చేసే అవకాశం చిక్కలేదు. అందుకే ఈరోజు ఉదయం ఆఫీస్కి వెళుతూ భార్య సీతకి చిలక్కి చెప్పినట్లు చెప్పాడు. ఇదిగో సీత, సరిగ్గా 12 గంటలకల్లా మా ఆఫీస్ ప్యూన్ని పంపుతాను. క్యారేజీ సిద్ధం చేసి ఉంచు. కృష్ణమూర్తి కేవలం నా చిన్ననాటి ఫ్రెండే కాదు, ఇప్పుడు నా పై అధికారి కూడాను. తెలిసిందా? భోజనం చక్కగా రుచిగా శుచిగా ఉండాలి. 4 ఐటమ్స్ చెయ్యి. ఏవైనా 2 స్పెషల్స్ చెయ్యి. మంచి గడ్డ పెరుగు బజార్ నుంచి తెప్పించు. స్వీట్స్ మర్చిపోకు. అన్నట్లు మా కృష్ణమూర్తికి బొబ్బట్లంటే చాలా ఇష్టం. బాగా నెయ్యి వేసి అవి కాస్త ఎక్కువగానే పంపించు. మర్చిపోకు సుమా అంటూ అంత హడావుడిలోనూ అన్నీ వివరంగా చెప్పాడు. అలాగేనండి, ఆ మాత్రం నాకు తెలియదు. అంతగా మీరు ఇన్నిసార్లు నాకు చెప్పాలా? మీకు నచ్చే విధంగా, మీకు సరిపోయేలా మన పెద్ద స్టీల్ క్యారేజీ నిండా పంపిస్తానుగా. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉల్లి పొరల్లా బొబ్బట్లు చేసి గిన్నె నిండా నెయ్యి కూడా వేసి పంపిస్తాగా. సరేనా? మీరు నిశ్చింతగా ఉండండి అంది నవ్వుతూ, భర్త చాదస్తాన్ని కాస్త ఎగతాళి చేస్తూ. రామం కూడా నవ్వాడు. అది కాదు సీత, నువ్వు పంపవని కాదు, కానీ ఏమిటో నా తృప్తి కోసం చెప్తున్నాను. ఎంతైనా అతను నా పై అధికారి కదా. నా చిన్ననాటి స్నేహితునిగా ఇంటికి ఎలాగూ పిలవలేకపోయాను. కనీసం ఈ విధంగానైనా ఏర్పాటు చేస్తే మనిషి కాస్త తృప్తి పడతాడు అన్నాడు. ఈ ఏడాది యాన్యువల్ రిపోర్ట్స్ బాగుంటే నెక్స్ట్ బ్యాచ్లోనైనా ప్రమోషన్ ఆశించవచ్చని అతని ఆశ. ఇంట్లో సరుకులన్నీ ఉన్నాయని భార్య చెబుతున్నా వినకుండా ఎందుకైనా అవసరం ఉంటుందని 25 రూపాయలు కూడా చేతి ఖర్చుకి ఉంచమని ఇచ్చాడు. ఉదయం 10 గంటలకి ఆఫీస్కి వెళుతూ గేటు దాటి స్కూటర్ స్టార్ట్ చేశాక కూడా ఆ కాస్తలోనే మళ్ళీ భార్యకి అదే విషయం హెచ్చరించాడు. ఇదిగో సీత, 12:30లోగా ప్యూన్ అప్పన్నను పంపిస్తాను. క్యారేజీ సిద్ధంగా ఉంచు. అప్పన్నకి మనిల్లు తెలుసులే అని గేటు దగ్గర నిల్చున్న సీతకి ఆఖరిసారిగా మళ్ళీ ఒకసారి చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళగానే కృష్ణమూర్తి ఛాంబర్లోకి వెళ్ళి, ఈరోజు మనిద్దరికీ భోజనం మా ఇంటి నుంచే వస్తుంది అని ఆనందంగా చెప్పేశాడు. తీరా చేసి 12 గంటలకి ఆఫీస్ ప్యూన్ని పిలిచి మా ఇంటికెళ్ళి భోజనం క్యారేజీ తెమ్మని చెబితే వాడు 2 గంటల తర్వాత ఒట్టి చేతులతో ఉసూరుమంటూ తిరిగి వచ్చాడు. అప్పన్నని చూస్తూనే హతాశుడయ్యాడు రామం. అతని భ్రుకుటి ముడిపడింది. ఏరా అప్పన్న, క్యారేజీ ఏదిరా అన్నాడు గద్దించినట్లు. అమ్మగారు ఇంట్లో లేరండి. ఇంటికి తాళం ఉంది. 2 గంటలు మీ అరుగు మీద కూర్చొని ఎదురు చూసి విసుగు పుట్టి వచ్చేశానండి. అమ్మగారు మ్యాట్నీ సినిమాకి వెళ్ళారని పక్కింటి వాళ్ళని అడిగితే చెప్పారు అన్నాడు. ఆ మాటలు వింటూనే రామం హతాశుడయ్యాడు. అసలే పనిలో అలసి బాగా ఆకలి మీద ఉన్నాడేమో. కోపం నసాలానికి అంటింది. ప్రక్కనే సోఫాలో కూర్చున్న ఆఫీసర్ కృష్ణమూర్తి ముఖం చూడలేకపోయాడు. ఇదేమిటి సీత ఇలా చేసింది? ఉదయం ఆమెకి ఎన్ని విధాలా చెప్పాడు, అన్నిటికీ సరే అని ఇప్పుడు
ఇలా చేస్తుందా? అంత వంట తెమలకపోతే కాస్త ఆలస్యంగా పంపవచ్చు కానీ ఇట్లా ఇంటికి తాళం పెట్టిపోవటం ఏమిటి? అది తన పై ఆఫీసర్ విషయంలో ఇలా చేస్తుందా? అయినా సినిమాకి అంత ముంచుకొని వచ్చిందా? యువతల పెద్ద మనిషితో వ్యవహారం. రామం నెత్తురు విరిగిన ముఖంతో ప్యూన్ కేసి చూశాడు. నొసలు ముడిచి అనుమానంగా అడిగాడు. అప్పన్న, అసలు నువ్వు మా ఇంటికే వెళ్ళావా, లేక పొరపాటున వేరే ఎవరింటికన్నా వెళ్ళావా? అమ్మమ్మమ్మ అంటూ ముక్కు మీద వేలేసుకున్నాడు అప్పన్న. అదేంటయ్యగారు, మీ ఇల్లు నాకు తెలియకపోవడం ఏమిటి? ఆ కాంట్రాక్టరు రంగారావు గారింటి పక్కనేగా, గుమ్మానికి మీ పేరున్న బోర్డు కూడా ఉంది అన్నాడు వివరాలు చెప్తూ. ఇంకా రామం ఏం మాట్లాడలేకపోయాడు. అప్పటికే భోజనానికి చాలా ఆలస్యం అయ్యింది. దెబ్బతిన్న అభిమానంతో ఆఫీసర్ గారిని క్షమాపణలు చెప్పుకున్నాడు. ఆఫీస్ జీప్లో దగ్గరలో ఉన్న ఇంటర్నేషనల్ రెస్టారెంట్కు తీసుకెళ్లి మంచి ఖరీదైన భోజనం పెట్టించాడు. ఇంటి నుంచి భోజనం తెప్పిస్తానని మెహర్బానీ చేసి తీరా హోటల్ కూడు తినిపించాల్సి వచ్చినందుకు రామం పడ్డ ఆవేదన, బాధ, ఆ క్షణంలో కలిగిన అవమానం వర్ణనాతీతం. అతని ముఖం అంతా పాలిపోయినట్లు అయ్యింది. భార్య కనిపిస్తే గొంతు పిసికి చంపేయాలన్నంత ఆవేశం వచ్చింది. అతడి మనోభావాలను అర్థం చేసుకున్నట్లుగా అన్నాడు కృష్ణమూర్తి. పర్వాలేదులే రామం, ఆవిడకి ఏదైనా ఇబ్బంది వచ్చిందేమో అంటూ కృష్ణమూర్తి స్నేహభావంతో అనునయపరిచినా రామం మనసు శాంతించలేదు. సీత ఎందుకిలా చేసింది? అంత వండి పెట్టడం ఇష్టం లేకపోతే ఆ విషయం ముందే చెప్పేస్తే సరిపోయేది కదా. కానీ ఇలా పెద్ద మనిషి ముందు, అది తన పై ఆఫీసర్ ముందు తనని ఇంతగా అవమానం చేస్తుందా? అతిథి అభ్యాగతి అన్నారు పెద్దవాళ్ళు. ఇదేనా ఇల్లాలి ధర్మం? ఆ తర్వాత ఆఫీసులో ఉన్నాడన్న మాటే కానీ అతని మనసులో లేదు. ఎప్పుడు ఇంటికి వెళ్ళి భార్య మీద విరుచుకుపడదామా అన్న ఆవేశంలోనే ఉన్నాడు. సాయంత్రం 5 గంటలు కాగానే ఆఫీసర్ కృష్ణమూర్తికి పరివారానికి బస్టాండు దాకా వెళ్ళి సెండాఫ్ ఇచ్చి జరిగిన పొరపాటుకి మళ్ళీ ఒకసారి క్షమాపణలు చెప్పుకొని పూనకం వచ్చిన వాడిలా ఆవేశంతో ఘనాచారిలా ఊగుతూ ఇంటికి వచ్చాడు. తీరా చేసి ఇంటికి వచ్చేసరికి గుమ్మానికి పెద్ద తాళం కప్ప వెక్కిరించింది. దాంతో అగ్నికాజ్యం తోడైనట్లు అతని హృదయం భగ్గుమంది. అసహనంగా భార్య కోసం ఎదురుచూస్తూ 2 చేతుల మధ్య తల ఇరికించుకొని కుర్చీలో కూర్చున్నాడు. సరిగ్గా 10 నిమిషాలు గడవకముందే ఇంటి ముందు భార్య గొంతు వినిపించింది. మ్యాట్ని విడిచి చాలాసేపే అయినా బస్సు అందక సీత రావటం ఆలస్యం అయ్యింది. గుమ్మం ముందు రిక్షా దిగి పర్సు తెరిచి వాడికి డబ్బులిచ్చి సన్నగా కూనిరాగం తీస్తూ మెట్లు ఎక్కి లోపలికి వచ్చింది సీత. చివ్వున కుర్చీలోంచి లేచి గుమ్మానికి బలంగా 2 చేతులు అడ్డం పెట్టాడు రామం. కళ్ళు ఎర్రగా చేసి భార్య మొహంలోకి చూస్తూ ఎక్కడికి వెళ్ళావు అన్నాడు గద్దించినట్లు. ఉగ్ర నరసింహమూర్తిలా ఉన్న భర్త రూపాన్ని చూసి ఉలిక్కిపడింది సీత. ఆఫీస్ నుంచి అంత పెందరాల ఇంటికి వచ్చిన అతని రాకకి బిత్తరపోతూ ముందుకు పడబోతున్న అడుగుని అతి కష్టంతో వెనక్కు తోసింది. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? గద్దించాడు. వేటగాడిని చూసిన లేడీలా బెదిరినట్లు అయ్యింది సీత. మ్యాట్నీ సినిమాకి వెళ్ళానండి అంది. అంతే. మరుక్షణం రామం బలమైన చెయ్యి సీత చెంపని చెల్లుమనిపించింది. ఆ దెబ్బకి సీతకి కళ్ళు గిర్రున తిరిగినంత పని అయ్యింది. దబ్బున తూలి కింద పడబోయిందల్లా అతి కష్టంగా గోడ ఆసరాతో నిభాయించుకుంది. ఎందుకండి కొడతారు? ఇప్పుడేం కొంప మునిగిందని రోషంతో అడిగింది. ఆ ఎదురు సవాల్కి రెచ్చిపోయిన రామం మరింత ఆవేశంతో సీత 2వ చెంప కూడా చెల్లుమనిపించాడు. ఎందుకా? ఉదయం నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి అంటూ మళ్ళీ అదే ఆవేశంతో విసురుగా ఆమె చెంప మీద చెయ్యి విసిరాడు. కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరుగుతుంటే సీత మండుతున్న చెక్కిలి అరచేత్తో రుద్దుకుంటూ నిర్గాంత పడినట్లు భర్త వైపు చూస్తూ నిల్చుండిపోయింది. రామం హేళనగా అన్నాడు. ఏం అర్థం కాలేదా? భోజనం క్యారేజీ ఎందుకు పంపలేదు అని అడుగుతున్నాను. కిందటి నెలలో నువ్వు పట్టుచీర కొనివ్వమని అడిగావు. అప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు, ఏవో ఇబ్బందులు ఉన్నాయి. అవి కొనివ్వలేదని అప్పట్నుంచి నీకు నా మీద కొంచెం కోపంగా ఉంది. నీ కోరిక నేను తీర్చలేకపోయాను. నాది పొరపాటే.
మనిద్దరి మధ్యన ఏమైనా గొడవలు ఉంటే ఇంటి దగ్గర సాధించాలి. అంతేకాని అవతల పెద్ద మనిషి ముందు, అది నా పై అధికారి ముందు నా పరువు తీస్తావా? భోజనం క్యారేజీ పంపకుండా అమ్మ లక్కలతో మ్యాట్నీ సినిమాకి పోతావా? అదే కోపంతో మళ్ళీ విసురుగా చెయ్యెత్తాడు. తన చెంపపై దెబ్బ పడకుండా ఆ చేతిని చప్పున అందుకుంది సీత. భర్త చెప్తున్న విషయం మనసుకి నాటి అర్థమయ్యేసరికి నెత్తిమీద పిడుగులు పడుతున్నట్లు అదిరిపడింది. విభ్రాంతిగా భర్త ముఖంలోకి చూస్తూ బిత్తరపోతూ అంది, అదేంటండి అలా అంటారు? నేను చచ్చి చెడి వంటంతా చేసి నిండు క్యారేజీ పంపించాను కదా. అంతే. రామంలో ఆవేశం చప్పున చల్లారిపోయింది. విసురుగా ఏదో అనబోతున్నవాడల్లా ఆగిపోయి అయోమయంగా భార్య ముఖంలోకి చూశాడు. అతని భ్రుకుటి ముడిపడింది. ఏమిటి, భోజనం క్యారేజీ పంపించావా? అవును. నిజంగానా? నిజం. అయినా అసలు నేను పంపనని ఎలా అనుకున్నారు? ఎప్పుడైనా అలా చేశానా? ఈసారి నిర్ఘాంతపడటం రామం వంతయింది. మళ్ళీ సీతే అంది, ఈరోజు ఉదయం పక్కింటి సావిత్రి సినిమాకి వెళ్దాం అంది. ఆఫీసర్కి భోజనం క్యారేజీ పంపించాలి, స్పెషల్స్ కూడా చేయాలి, బాగా వంట పని ఉంది రానన్నాను. కానీ సావిత్రి ఊరుకోలేదు. వాళ్ళాయన ఊర్లో లేడు, క్యాంపుకు వెళ్ళాడట. అందుకని సినిమా టైంకి నీ వంట పని పూర్తయితే వెళ్దాం, లేకపోతే లేదు అంది. తను కూడా వచ్చి నాకు వంటలో సాయం చేసింది. ఇద్దరం కలిసి చెయ్యటంతో వంట చాలా తొందరగా అయిపోయింది. పావు తక్కువ 12 ప్రాంతంలో మీ ఆఫీస్ నుంచి మనిషి వచ్చాడు. అమ్మగారు అంటూ వీధి తలుపు కొట్టాడు. వెళ్ళి తలుపు తీశాను. సీతమ్మగారు కావాలి అన్నాడు. నేనే అన్నాను. రామారావు సాబ్ పంపించారు. నా పేరు అప్పన్న, ఆఫీస్ ప్యూన్ని. అయ్యగారు భోజనం క్యారేజీ తెమ్మన్నారు అన్నాడు. సరే కూర్చో, 10 నిమిషాల్లో ఇస్తాను అని చెప్పి వాడిని వాకిట్లో అరుగు మీద కూర్చోమని చెప్పి లోపలికి వచ్చాను. నేను సావిత్రి కలిసి మీ ఇద్దరికీ సరిపడా మన బాక్సులన్నీ సర్ది అరిటాకులు, చిన్న క్యాన్లో పెరుగు ఇచ్చి పంపించాను. అప్పటికి టైం ఇంకా నిండా 12 కూడా కాలేదు. 10 నిమిషాలు తక్కువే ఉంది. ఇంకేం, క్యారేజీ పంపే పని అయిపోయింది కదా, మ్యాట్నీకి పోదాంరా. ఈ రోజుతో ఆ సినిమా ఆఖరట. పైగా మా వారు క్యాంపు నుంచి వచ్చేస్తే వెళ్ళటం కుదరదు అని సావిత్రి బలవంతం చేసింది. ఇన్స్పెక్షన్ హడావుడి మూలాన మీరింటికి వచ్చేసరికి ఎలాగో ఆలస్యం అవుతుంది కదా అని 10 నిమిషాల్లో తయారై తలుపు తాళం పెట్టి సావిత్రి ఇంటికి వెళ్ళాము. అట్నుంచి ఇద్దరం సినిమాకి వెళ్ళాం. సీత కన్నీళ్ల మధ్య మాటలు మింగుతూ జరిగింది వివరించింది. అంతా విన్న రామం హతాశుడయ్యాడు. అలాగా అన్నాడు దిగ్భ్రాంతిగా. ఉదయం రామం ఆఫీస్కి వెళుతూ గేటు దాటి రోడ్డు మీదకు వచ్చి స్కూటర్ స్టార్ట్ చేస్తూ భార్యతో అన్న మాటలు రోడ్డు మీద పోయే ఏ రౌడీనో దొంగో అదాటుగా విని ఉంటాడు. ఇంకేం, వాడు దర్జాగా వచ్చి చక్కగా అప్పన్న పేరుతో ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. గోడకి చెవులుంటాయంటే ఇదేనేమో. సీతారామం చాలాసేపు తర్జన భర్జనలు చేసుకొని చర్చించుకున్న మీదట చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. నిజానికి ఇప్పుడు జరిగింది కూడా అంతే. ఉదయం రామం స్కూటర్ గేటు దాటించి రోడ్డు మీదకి తెచ్చి స్టార్ట్ చేస్తూ అంత హడావుడిలోనూ గేటు వేయటానికి వచ్చిన భార్యతో, సీత, మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకి మా ఆఫీస్ ప్యూన్ అప్పన్నని పంపిస్తాను. ఐటమ్స్ అన్నీ జాగ్రత్తగా సర్ది క్యారేజీ అతని చేత ఇచ్చి పంపించు అని హెచ్చరించాడు. ప్రక్కనే గోడవారగా కూర్చొని బీడీ తాగుతూ పిక్ పాకెటింగ్ వృత్తిగా బ్రతుకుతున్న రౌడీ గంగన్న అది విన్నాడు. వీళ్ళ సంభాషణంతా విని తల వంచి ఓరగా గోడ పక్క నుంచి తొంగి చూశాడు. రామం స్కూటర్ స్టార్ట్ చేస్తూ సీత అంటూ గేటు దగ్గర నిల్చున్న ఆమెకి చెప్పడం, ఆమె తలూగించటం, చూడు మా ఆఫీస్ ప్యూన్ పేరు అప్పన్న అని రామం హెచ్చరించటం. అలాగేనండి, అంత జ్ఞాపకం ఉండదా ఏమిటి నాకు? అంతా మీ చాదస్తం అని సీత చిరునవ్వులు చిందిస్తూ భర్తని సాగనంపటం అన్నీ చెవులారా విని కల్లారా చూసి గమనించాడు గంగన్న. ఆ క్షణంలోనే వాడి మెదడులో మెరుపు మెరిసింది. ఇంకేం, ఇంటికి వెళ్ళి నీట్గా ముస్తాబై 11:30 కల్లా వచ్చి సీతమ్మగారు అంటూ తలుపు తట్టాడు. పక్కనే గోడకి ఉన్న నేమ్ బోర్డులోకి చూస్తూ పిలిచాడు. సీత నమ్మి అతని చేతికి నిండు భోజనం క్యారేజీ ఇచ్చి పంపింది. ఆమె వెంటనే సినిమాకి వెళ్లకుండా ఉంటే అసలు ప్యూన్ అప్పన్న వచ్చినప్పుడు ఈ మోసం తెలిసి ఉండేది. కానీ ఆమె తలుపుకి తాళం పెట్టి సినిమాకి వెళ్ళటంతో
సాయంత్రం భర్త వచ్చాక కానీ జరిగిన మోసం తన పొరపాటు తెలిసి రాలేదు. ఈ రోజుల్లో ఇటువంటి మోసాలు తరచూ వింటూ కూడా అజాగ్రత్తగా ఉండటం మనదే తప్పు సీత, చాలా పొరపాటు జరిగిపోయింది అన్నాడు పశ్చాత్తాప కంఠంతో రామం. 2 స్పెషల్ స్వీట్సు, 4 రకాల వంటకాలతో షడ్రసోపేతమైన విందు భోజనం, 200 ఖరీదు చేసే పెద్ద స్టీల్ క్యారేజీ, పెరుగు క్యాన్ సీత కళ్ళ ముందు గిర్రు గిర్రున తిరుగుతుంటే మొదలు నరికిన చెట్టులా ఉన్న చోటే నిలువునా కుప్పకూలిపోయింది. నెల నెల కష్టపడి పొదుపు చేసిన డబ్బు, చీటీలు కట్టి ఎంతో మనసుపడి కొన్న స్టీల్ క్యారేజీ ఆమె కళ్ళ ముందు భరతనాట్య భంగిమలో గిరగిరా తిరగసాగింది. అయ్యో భగవంతుడా, నేను ఇంత కష్టపడి వంటకాలు చేసింది ఆఫీసర్ మెప్పు కోసం గాని ఆ దొంగ వెధవ కోసమా అంటూ 2 చేతులతో తల పట్టుకుంది. రామం గబాలన కుర్చీలోంచి లేచి వీధి గడపలోకి వచ్చి రామారావు అకౌంటెంట్ అంటూ గోడకి తగిలించి ఉన్న ఎనామిల్ పెయింట్ నేమ్ బోర్డు తీసి లోపల పడేశాడు. జరిగిన పొరపాటు కృష్ణకి తెలియజేయాలి అనుకుంటూ కాగితం కలం అందుకొని రైటింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.